మధ్యంతర ఎన్నికలు వచ్చేసి చంద్రబాబు దిగిపోతాడు. ఆ తర్వాత మనమే ఉంటాం, అప్పుడు మళ్ళీ కల్తీ లెక్కర అమ్ముకోవచ్చు అని చెప్తే చేశాడు ఇతను. టీడీపీ అభిమాని, చంద్రబాబు గారి అభిమాని, టీడీపీ కార్యకర్త జోగి రమేష్ మాట ఎలా ఉన్నాడు? అదే కదా ఎక్సైజ్ వాళ్ళు కూడా వింటున్నారు. అదేందో కొల్లు రవీంద్రతో మాట్లాడకుండా అందరూ అతని మాట్లాడకుండా అంటే జోగి రమేష్ చెప్పినట్టు కల్తీ లెక్కర్ని జోగి రమేష్ మాట ఎవరు వింటారు? వైసీపీ కార్యకర్తలు అయితే వింటారు. అంటే ఇప్పుడు జనార్దన్ నేను వైసీపీ కార్యకర్తలను ఒప్పేసుకున్నట్టే కాదండి. ఇక్కడ అతను తెలుగుదేశంలోనే ఉంటాడు, ఉంటూ వీళ్ళ మాట వీళ్ళ తరపున పనిచేస్తారు. కోవర్ట్ అనమాట. అయితే ఇప్పుడు టీడీపీ కోవర్ట్ టీడీపీ కోవర్ట్ అనమాట. జోక్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం కూడా జోగి రమేష్ కోవర్ట్లాడు అందరూ. అంటే అందుకే మొన్న చంద్రబాబు గారు అన్నారు కదా, కోవట్లు ఉన్నారు ఇక్కడ, వైసీపీ కోవట్లో మా దాంట్లో ఉన్నారని. అయితే వీళ్ళందరి వల్ల అని ఉంటారు. ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ కోవట్టో కాదో తెలియదు, అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయనకే కదా సూపర్విజన్ లో ఉండేది. ఇప్పుడు ఓవరాల్ గా ఎట్లుందంటే వినేవాడు వెర్రోడు అయితే చెప్పేవాడు మేధావి అన్నట్టు. కానీ ఒకటి సార్, ఈ వీడియో బయట ఇది ఓకే, ఇది సాక్ష్యమా వాంగ్మూలం ఎలా వాడతారు అనేది ఒకటి. కాకపోతే ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటున్నారు? నిజంగా ఇది ఏదో ఈ నకిలీ లిక్కర్ వ్యవహారం డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ బయట సీరియస్ గా తీసుకుని జోగి రమేష్ మీద యాక్షన్ తీసుకునే వరకు ఏమన్నా వెళ్తుందా? జోగి రమేష్ కి మేబీ వెంట పడతారు. అతను యాంటిసిపేటరీకి వెళ్తాడు, 90% యాంటిసిపేటరీ రావచ్చు. లేదా అక్కడ జడ్జి గారిని కనుక లేదు సార్ ఇది అతను బయట ఉంటే ప్రమాదం అని దాన్ని ఏమంటారు గట్టి కన్విన్స్ చేయగలిగితే కొన్ని రోజులు జైల్లో కూడా ఉంచవచ్చు. ఇప్పుడు పాత